ఇంధనం వనరులు భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపుపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు కార్యక్రమాల సందర్భంగా శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంధన పొదుపు అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. తొలుత జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాలను కాకినాడ జిల్లాలో కూడా గత 7 రోజులుగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో ఇంధన పొదుపుపై వివిధ అవగాహన కార్యక్రమాలు పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇంధనం వనరులు భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపుపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఇంధన పొదుపుపై నిర్వహించిన అవగాహన ర్యాలీ కలెక్టరేట్ ఆవరణలో ప్రారంభమై జిల్లా పరిషత్ జంక్షన్ జీజీహెచ్ రోడ్డు మీదుగా బాలాజీ చెరువు వరకు సాగింది. నేటి సత్సంకల్పం రేపటి వెలుగుల సహకారం, కరెంటు ఆదా చేద్దాం, భవిష్యత్ తరాలకు భరోసానిద్దామంటూ సిబిఎం కళాశాల విద్యార్థులు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి ప్రసాద్, కాకినాడ పెద్దాపురం, జగ్గంపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎన్ ఉదయ్ భాస్కర్, ఏ ప్రభాకర్, వీరభద్రరావు, ఏడీఈలు, ఏఏఈలు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీటెయిల్స్ అంటే 1 కిలోవాట్ అంటే జనరల్లీ 1 కిలోవాట్ రావాలంటే 10 స్క్వేర్ మీటర్స్ 100 స్క్వేర్ మీటర్స్ 100 స్క్వేర్ అంటే 100 చదరపు అడుగుల పైకప్పు ప్రదేశం ఉంటాయి. అందులో 1 కిలోవాట్ పెట్టగలం. 200 ఉంటే 2 కిలోవాట్స్, 300 ఉంటే 3 కిలోవాట్స్. సో అలాగా ఇంటి బట్టి, లేదా ఆఫీస్ ఉన్న స్పేస్ బట్టి, లేదా ఏదైనా హోటల్స్ కానీ, లేకపోతే ఏదైనా గోడౌన్స్ కానీ, ఎస్పెషల్లీ మన జిల్లాలో గోడౌన్స్ ఎక్కువ కాబట్టి ఈ గోడౌన్స్ కానీ వీటి మీద ఈ పిఎం సూర్యఘర్ ద్వారా ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టడానికి ఆల్మోస్ట్ దాదాపు 1 కిలోవాట్ అయితే 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్ అయితే 78,000 చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. అది పెట్టగా దాదాపు ఇప్పుడు వినియోగానికి వస్తున్న బిల్లు ఆల్మోస్ట్ 1000 రూపాయలు వచ్చేట్లయితే 1 కిలోవాట్ వాడుతున్న వినియోగదానికి 1000 రూపాయల బదులు 338 రూపాయలు వస్తుంది. సో ఆల్మోస్ట్ ఏడాదికి 8,000 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. 70,000-75,000 చొప్పున పడుతుంది 1 కిలోవాట్ ఇవాళ ఇన్స్టాల్ చేయడానికి. దాదాపు ప్రతి ఊర్లోనూ ఇది ఇన్స్టాల్ చేసేదానికి కొంత కాంట్రాక్టర్లు, కొంత ఏజెన్సీలు ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి ఎలక్ట్రికల్ ఆఫీస్లో వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా ఉండడం జరిగింది. సో ఆ 70,000-75,000లో 1 కిలోవాట్ అయితే లెట్స్ 30,000 మనకు రాయితీ వస్తే 45,000 ఖర్చు పెడితే ప్రతి సంవత్సరం 8,000 ఆదా అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 4.5-5 సంవత్సరాల్లో మొత్తం పెట్టిన పెట్టుబడి వెనక్కి రావటం. ఆల్మోస్ట్ 15 నుంచి 20 ఏళ్ల వరకు దీని లైఫ్ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఆదాయ ప్రతి రూపాయి మనకి మిగలడం ప్రాఫిట్ లాగా. సో దయచేసి ఇది అన్ని ఇళ్లల్లో, అన్ని ఆఫీసుల్లో, తర్వాత ఎక్కడైనా ఇలాంటి స్పేస్ సదుపాయం ఉన్న చోట, ఎస్పెషల్లీ గోడౌన్స్ వైపు ఇది ఒక ఉద్యమంలాగా టేకప్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్